లిబర్టీ నాలా కూడా పొంగి పొర్లుతోంది. అక్కడ తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి దినకర్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. దినకర్, జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడ వాటర్ లెవెల్ వీధుల్లో ఏ విధంగా ఉంది? దినకర్. రైట్ ప్రతిభ, ప్రస్తుతం మనము దాదాపు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందర ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా ఒక నాలా ఉంది. ఇటు హుసేన్ సాగర్ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీరు కానీ, ఆ తర్వాత నెక్స్ట్ హిమాయత్ సాగర్ లిబర్టీ నుంచి వచ్చే నాలా దగ్గర నుంచి వచ్చే నీళ్ల మూలంగా ఇవన్నీ వచ్చి ఇక్కడ కలవడం జరుగుతుంది. దాదాపు ఇవన్నీ కలవడం మూలంగా ఏర్పడినటువంటి వ్యర్థం మనం చూస్తున్నాం నురుగు రూపంలో. అయితే పెను ప్రమాదం తప్పిందని మాత్రం మనం చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు ఈ 3 ప్రాంతాల నుంచి వచ్చి కలుస్తున్నటువంటి నాలా ఈ ప్రధానంగా ఉండడం మూలంగా ఈ నాలా తెల్లవారుజామున ప్రాంతంలో అధికంగా పొంగడం మూలంగా దాదాపు ఇలాంటి నురగ ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా దాదాపు గంట క్రితం కిందట భారీగా ఈ నురుగ అత్యధికమైనటువంటి ఎత్తులో ఉండడం జరిగింది. ప్రస్తుతం ఈ నాలా కూడా కొద్ది ప్రమాదకర స్థాయిని మించి వాటర్ చేరుతున్నట్టు కూడా మనకు అధికారులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇక్కడ నుంచి వస్తున్నటువంటి నీళ్లు ఈ నాలాల ద్వారా రావడం మూలంగా హిమాయత్ నగర్ నుంచి రావడము, అలాగే హుసేన్ సాగర్ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ నుంచి రావడం మూలంగా అంటే దీన్ని బట్టి అంచనా వేయచ్చు. దాదాపు తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల ప్రాంతంలో ప్రమాదకర స్థాయికి మించి పైకి రావడం మూలంగా కూడా ఈ నురగ అంతా బయటకు వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో వాతావరణం ఇంకా క్లౌడీగానే ఉంది, మేఘామృతమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు జిహెచ్ఎంసీ హుసేన్ సాగర్ నాలాతో పాటు బయట నుంచి వచ్చే నాలా హిమాయత్ నగర్, అలాగే లిబర్టీ, తర్వాత ఇటువైపు నుంచి వచ్చే నాలా మూలంగా కూడా ఇంకా వాటర్ ఫ్లో పెరుగుతూ ఉంది. దాదాపు ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం ఈ నురుగు మూలంగా, నురుగుతో పాటు ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల పక్కనే 5 రూపాయల భోజన పథకం ఉన్నటువంటి కౌంటర్ పాయింట్ ఉంది జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ఎదురుగా. ఇంకా దీన్ని క్లీన్ చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే ఇది ఇంకా కొనసాగే అవకాశం, వర్షం కూడా వచ్చి కొనసాగే అవకాశం ఉన్నందున దాదాపు నురగ కూడా ఇంకా జనరేట్ అవుతూనే ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇక్కడ జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లోనే చెత్తతో పాటు వ్యర్థాలు కూడా అధికంగా ఏర్పడుతుండటంతో కంపు కొడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ గా దాదాపు ఎంత ఎత్తున దాదాపు ఒక 10 నుంచి 20 అడుగుల మేర ఈ నురగ క్రియేట్ కావడంతో దాదాపు ఎంత ప్రమాదం తప్పిందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ నాలాలో నుంచి వాటర్ బయటకు వచ్చింటే డౌన్ లెవెల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా దాదాపు ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్పుకోవచ్చు. దాదాపు దోమలగూడ, హిమాయత్ నగర్, తర్వాత గోషమాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాగే హిమాయత్ నగర్ సంబంధించినటువంటి బస్తీ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ నాలా పొంగింటే చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చేది. అధికారులకు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉందని మాత్రం చెప్పవచ్చు. సో హైదరాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షాలకు నిన్న సాయంత్రం ఓ మోస్తారుగా ప్రారంభమై రాత్రి ఉగ్రరూపం దాల్చినటువంటి భారీ వర్షాలకు హైదరాబాద్ లో ఉన్నటువంటి నాలాలు కానీ, డ్రైనేజీలు కానీ పొంగి పొరులుతున్నాయని చెప్పవచ్చు. సో ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో నాలాల్లో ఉన్నటువంటి నీరంతా కూడా ఇలా బయటకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కూడా దాదాపు ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా వర్షం కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత వాసులు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరించడం జరుగుతుంది. ఓవర్ టు యు ప్రతిభ.